వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఎంపీపీఎస్ గురిజాల పాఠశాలలో ఏ ఆధారిత డిజిటల్ కంప్యూటర్ విద్య తరగతులను నర్సంపేట మండల విద్యాశాఖ అధికారి కొర్ర సారయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఆశయంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఏ ఆధారిత డిజిటల్ సాంకేతిక విద్యను అందించి వారిలో అభ్యసన సామర్థ్యాలను అభివృద్ధి పరచాలని అన్నారు. భాషా గణిత శాస్త్రాల బోధనను సులభతరం చేసి విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందింపజేసి వారి ఉజ్వల భవిష్యత్తుకై కృషి చేయడం కోసం ఏఐ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ గురజాల ప్రధానోపాధ్యాయురాలు పి అర్పిత, ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు పి పార్థసారథి, ఉపాధ్యాయులు ఏ చంద్రమౌళి, రమ, ఏ లక్పతి, సిహెచ్ రజని, ఏ స్రవంతి, ఎం కనకస్వామి, ఏ సురేష్, ఎల్ కల్పన, శ్రీజ, ప్రియాంక మరియు గ్రామ విద్యాభివృద్ధి కమిటీ బాధ్యులు జి సాంబయ్య, పేరెంట్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఉన్నటువంటి గురిజాల గ్రామంలో సాంకేతికతను అందించేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ల్యాబ్ను ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సాంకేతికపరమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందజేయాలనేటువంటి సదుద్దేశంతో మనం ఇక్కడ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం అంటే 25-26 విద్యా సంవత్సరం నుండి గురిజాల పాఠశాలలో ఏఐ ల్యాబ్ తప్పనిసరి పనిచేస్తూ ఉంటుంది. పిల్లలందరికీ కూడా ఈ సాంకేతికమైనటువంటి విద్యను అందిస్తూ ఉంటారు. దయచేసి గ్రామస్తులందరికీ నా ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటి అని అంటే, మీరు అందరూ కూడా సదుద్దేశంతో ఈ పాఠశాల యొక్క బాగోగును కోరుకునేటువంటి వాళ్ళే ఉన్నారు ఈ గ్రామంలో అందరూ. మరి విద్యార్థులందరినీ కూడా ఈ పాఠశాలలో పంపించి ఈ పాఠశాల యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం మీరు మా ఉపాధ్యాయులకు సహకరిస్తారని చెప్పి నేను ఈ ల్యాబ్ ప్రారంభించేటువంటి సందర్భంలో మీ అందరికీ ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటున్నాను. సమీపంలో మేము బడిబాట కార్యక్రమానికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ప్రతి గడప గడపకు కూడా మేము సమాచారాన్ని అందించేటువంటి అవకాశం ఉన్నది. తప్పనిసరి మీరు మీ పిల్లల్ని మా దగ్గరికి పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.